హలో అండి, మేము వచ్చేసాం మళ్ళీ తిరిగి. వెల్కమ్ టు బాలా విత్ తెనాలి. మేము ఇప్పుడు వెళ్తుంది తెనాలికి. ఎందుకంటే పిల్లల హోటల్ దగ్గరికి. ఎందుకంటే పిల్లలకి కొంచెం సైకిల్ కొందామని. సైకిల్ మోడల్స్ అయితే చూడండి ఎలా ఉన్నాయో. వచ్చేసాం కదా. ఫస్ట్ చూపించారు కానీ కింద ఉన్నాయి అసలు నచ్చలేదు. పైకి అయితే వెళ్ళాము 3 స్టేర్లు ఎక్కి. అయినా సరే పైన కూడా అంత క్లారిటీగా ఏమీ నచ్చలేదు. మళ్ళీ కిందకే వచ్చాము. చూడండి, మా అమ్మ ఎక్కి చూస్తుంది. దీనికి పట్టాన నచ్చవు కానీ ట్రై చేసాము. ఆ బ్లూ కలర్ బాగా నచ్చింది తనకి. రకరకాల సైకిళ్ళు రకరకాలుగా ఉన్నాయండి ఇక్కడ. ఆయన బేరం అడుగుతూ ఉన్నాడు, పొద్దుగూకులు చెప్తానే ఉన్నాడు ఏదో ఒకటి. కానీ ఆ పిల్లకి, మా పెద్దమ్మాయికి అయితే ఆ కలర్ నచ్చలేదు. కానీ చూస్తుంది, తొక్కి చూద్దామని. హైట్ ఎక్కువ కదా, తనకేమో హైట్ చాలలేదు. ఈ బ్లూ, ఈ రెడ్ అయితే ట్రై చేశారులే కానీ అంతగా లేదు. దీనికి అచ్చంగా బ్లూ మీదే ఉంది. ఆయన ఏమో చెప్పలేక చచ్చిపోతున్నాడు. ఏం మాట్లాడతావు అన్నట్టుగా సైలెంట్గా ఉన్నారు వీళ్ళు. మా పెద్దమ్మాయికి కూడా బ్లూ నచ్చింది. ఇద్దరు కలిసి ఒకటే కలర్ తీసుకుంటాం అన్నారు. ఈ పిల్లల సైకిల్ మాత్రం రకరకాలుగా అన్ని కలర్స్లో ఉన్నాయి. పెద్ద పిల్లల సైకిల్ వచ్చేటప్పటికి అసలు 2-3 కలర్స్ తప్పితే కలర్సే లేవు సైకిళ్ళు. సరే అని అట్లా అట్లా చూసుకుంటా ఎంత ముద్దుగా ఉన్నాయో చూడండి పిల్లల సైకిళ్ళు. చాలా ముద్దుగా ఉన్నాయి. ఆయన నవ్వుతున్నాడు, ఏం చేయాలో అర్థం కాక వీళ్ళిద్దరికి సమాధానం చెప్పలేక. ఎట్టగొట్ట మా అమ్మాయిని అయితే ఆ పింక్ తీసుకుంటాను అందుకని ఆ పింక్ అంత నచ్చలేదు తనకి. చూస్తుంది. దీనికాడ కనీసం 1 గంట సేపు ఆలోచించి చూపించింది. కిందకైతే వచ్చేసాము. మా ఆయన ఏం చెప్పలేక సైలెంట్గా కూర్చున్నాడు. మా అమ్మాయి ఫిక్స్ అయిపోయింది ఆ బ్లూ కలర్ తీసుకుందామని. చిన్నమ్మాయి, పెద్దమ్మాయికి ఏ కలర్ నచ్చలేదు. సీటు కూడా బిగించేసుకుంటుంది. తనకి కొంచెం హైట్ అయిందని కొంచెం కిందకి దింపించుకుంది. ఈ బ్లూ కలర్ అయితే ఈ అమ్మాయికి సెట్ అయిపోయింది. ఆ అమ్మాయికి అయితే ఇంకా ఏం సెట్ అవ్వలేదు. ఆ వెనకాల ఉన్న ఆ కలర్ స్క్రీన్ కలర్ తీసుకోమని చెబుతున్నాను. మరి తను ఏం చేస్తుందో ఏం అర్థం కావట్లేదు. తిరిగి అక్కడికే వచ్చింది. ఇదైతే బాగా కన్విన్స్ చేసేసింది. ఎట్లయితే అదే తీసుకుంటుంది. తను కూడా సీట్ బిగించేసుకుంటుంది, కొంచెం పైకి లేపిస్తుంది. ఓకే, అయిపోయింది. 2 సైకిళ్ళు అయిపోయినాయి. కానీ మొహంలో కలలేదు, నవ్వు కూడా లేదు. ఈ పిల్లల వాటి ఎదురుగా చాలా బాగున్నాయి కానీ పిల్లల సైకిళ్ళు ఎక్కువ బాగున్నాయి పెద్ద పిల్లల సైకిల్ కన్నా. హాయ్ చెబుతుంది చూడండి. ఈయన ఏం చేయాలో తెలియక ఈయన సైలెంట్గా ఉన్నాడు. ఎట్టకేలకు 2 సైకిళ్ళు అయితే తీసుకున్నాము. దానికి మళ్ళీ బెల్లు వేరే, తాళం వేరే, స్టిక్కరింగ్ వేరే. స్టిక్కరింగ్ అయితే వాళ్ళ ఆదివారం అని సెలవు అని చెప్పి స్టిక్కరింగ్ అయిపోలేదు. తాళం వేరే ఇచ్చారు. ఎట్టగొట్టు నవ్వింది, పర్లేదు. ఈ అమ్మాయి మాత్రం మురిసిపోతుంది సైకిల్ చూసుకొని. చూడండి, ఇది సైకిల్ షాప్ పేరు బెస్ట్ సైకిల్ స్టోర్ అంటండి. తెనాలిలో ఉంటే ట్రై చేయండి. బాగుంటే కామెంట్ చేయండి.